యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము. మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మీ బైబిల్లో చూడండి, ఉన్నాయో లేదో నేను చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పెను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న జీవము గల ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు. మా బొందులో ప్రాణం ఉంచారు. మమ్ములను ప్రాణప్రాప్తులుగా చేశారు. మాలో జీవం ఉంచారు. నీ భక్తుడైన హెజ్కియా పలికినట్లుగా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని చెప్పిన మాటను బట్టి దేవా, మమ్మలందరినీ సజీవులుగా ఉంచబట్టి మిమ్మలను మీ సన్నిధిలో కూడుకొని అయ్యా, నీ బిడ్డలందరితో కూడా ఇదిగో ఈ యొక్క సంఘముతో కూడా కలిసి మిమ్మలను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఆ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అయ్యా ఈ లోకములో, ఈ భూమి మీద ఉన్న సమయంలో ఆయన ఏ రీతిగా సిలువకు అప్పగించబడి, ఏ రీతిగా తీర్పు తీర్చబడి, ఏ రీతిగా సిలువ మరణమును తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో నీ భక్తుల ద్వారా లేఖనములో వ్రాయబడిన మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. నీ ప్రియమైన శిష్యుడు, నీ రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాను భక్తుడు ఆయన వ్రాసిన సంగతులను మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ ద్వారా లేఖనములను మాకందరికీ స్పష్టంగా తెలియచేయండి. చిన్నపిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, దూరము నుండి నీ వాక్యం వింటున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మకార్యము జరిగించండి. నిలబడి నన్ను, అల్పుడైన నన్ను
నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని త్వరలో రానయ్యున్న యేసు ప్రభు శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. చదువుబడిన మాటల్లో ఉన్న ఒక విషయం మరలా ఒకసారి చదువుకుందాం. ఏంటంటే ఇక్కడ 12వ వచనం చూడండి. అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే యేసు ప్రభువును సిలువ వేశారు. యేసు ప్రభువుని సిలువ వేశారు. ఈ లోకములో ఆయనకు తీర్పు కూడా తీర్చారు. పేతురు భక్తుడు ఏమని రాస్తాడంటే, అన్యాయపు తీర్పు నొందిన వాడై న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువుని తీర్పు తీర్చిన విధానము మనం చూస్తే అన్యాయపు తీర్పు అన్నమాట. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అన్యాయపు తీర్పు పొందాడు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. ఎవరి మీద ఆయన కోపడలేదు, ఎవరిని తిట్టలేదు. ఇంకా ఆయన్ని సిలువేసిన వాళ్ళని ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, యేసు ప్రభువుని ఈ భూమి మీద తీర్పు తీరుస్తారు. ఆయన మీద నేరాలు మోపుతారు. ఆ మోపిన నేరాల్లో ఏది కూడా నిలవదు. అయినప్పటికీ కూడా ఆయనను ముగ్గురు ఈ మత సంబంధమైన అధిపతుల ఎదుట నిలబెడతారు. అంటే 6 రకాలైన తీర్పులు ఆ యేసు ప్రభువుని తీర్పు తీర్చారు. 6 రకాలైన తీర్పులు. అక్కడ 3 మత సంబంధమైన తీర్పులు, 3 రాజకీయ సంబంధమైన తీర్పులు. ఇక్కడ మనం చదవబడిన మాట మనం గమనిస్తే, యేసు ప్రభు పస్కా పండుగ సమయంలో తన శిష్యులతో కూడా పస్కాను భుజిస్తాడన్నమాట. యేసు ప్రభు ఆ పస్కా సమయంలో పస్కా విందులో తన శిష్యులతో చెప్తారు, మీరు ఒక వ్యక్తి నీటి కుండను మోసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఒక స్థలము అదిగో పస్కాని సిద్ధపరచమన్నాడు అని ఆ వ్యక్తితో చెప్పండి. వాస్తవంగా పాలస్తీనా దేశంలో స్త్రీలు నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. బావి దగ్గర లేకపోతే ఎక్కడ దొరికే దగ్గర స్త్రీలు కుండల్లో నీళ్లు తీసుకొని వెళ్తారు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒక సూచన ఏంటంటే, ఒక వ్యక్తి పురుషుడు నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి పేతురు యోహానులు వాళ్ళిద్దరిని పంపించి, మీరు ఒక వ్యక్తి నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు ఇదిగో పస్కాను ఇక్కడ సిద్ధపాటు చేయమన్నాడు అని చెప్పండి, మేడగదిని చూపిస్తాడు అని చెప్తాడు. దేవుని కృప వల్ల 2018లో నేను యెరూషలేం వెళ్ళినప్పుడు ఆ మేడగది ఇప్పటికీ ఉన్నదన్నమాట. యేసు ప్రభు శిష్యులతో కూడా ఆ పస్కా విందును భుజించిన మేడగది ఇప్పుడు కూడా ఉన్నదన్నమాట. ఆ మేడగదిలో అక్కడ పస్కా విందును భుజిస్తాడు శిష్యులతో కూడా కలిసి. ఎందుకు పస్కాను భుజించాలి? యేసు ప్రభు ఇశ్రాయేలీయుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి పితరులు. కాబట్టి ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఆ ప్రజలు అదిగో యాకోబు ఆ యొక్క కనాను దేశం నుండి ఈజిప్ట్ వెళ్తాడు.
70 మందితో వెళ్తాడు. యోసేపు చనిపోయిన తరువాత యోసేపుని ఎరుగని వాళ్ళు అక్కడ రాజులు అవుతారు. దాదాపుగా 430 సంవత్సరాలు 70 మంది కొన్ని లక్షల మంది అయిపోతారు. ఆ లక్షల మందిని ఆ యొక్క ఐగుప్తు రాజులు శ్రమ పెడతారు, బాధ పెడతారు, వాళ్ళ చేత ఇటుకలు కాల్పిస్తారు. ఎన్నో ఇబ్బందులు గురైనప్పుడు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆ మొరను దేవుడు విని మోషే అహరోనులను అక్కడికి పంపించి 430 సంవత్సరాల ఆ యొక్క శ్రమలో నుండి, దాన్ని ఏమంటారంటే ఇనుప కొలిమి అంటారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క శ్రమల కాలాన్ని ఇనుప కొలిమి అంటారు. ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. మోషే అహరోనుల నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యములో అనేక శ్రమలు అనుభవించి చివరికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే 430 సంవత్సరాలు అయిపోయి ఆ ఐగుప్తులో నుండి బయటకు వస్తాడో, ఆ బయటకు వచ్చేటువంటి సమయంలో ఒక నిబంధనను ఏర్పాటు చేస్తాడు దేవుడు. దాన్ని యెహోవాకు పస్కా బలి అంటాడు. యెహోవాకు పస్కా బలి. ఆ రోజు ఐగుప్తులో ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళు, పెద్ద కుమారుడు లేకపోతే పెద్ద జంతువు, ఏదైనా జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ సంతానము వారందరూ చనిపోతారు. కానీ ఇశ్రాయేలీయుల గృహాల్లో ఒక కార్యక్రమం పెడతాడు దేవుడు. ఏంటంటే ఒక మేకను కానీ గొర్రెపిల్లను కానీ, ఏడాది మేకను గొర్రెపిల్లను తీసుకొని ఆ రక్తాన్ని ఆ నిలువు కొమ్ములకు అంటే పై ద్వారముకు నిలువు కమ్ములకు పూసి ఆ సంహారకుడు ఆ యొక్క రక్తపు గురుతును చూసి ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఆ సంహారకుడు ఎవరి ఇంట్లో అయితే ఆ గొర్రెపిల్ల రక్తము గుర్తుంటుందో ద్వారబంధాల మీద, ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు సంహారకుడు. మిగిలిన ఆ రక్తపు గుర్తు లేనటువంటి కుటుంబాల్లో ప్రథమ సంతానం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దేవుడు అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలకు అక్కడ బయలుదేరేటప్పుడు ఈ పస్కా బలి, ఈ పస్కా విందు జరిగించి అక్కడ ఏం చెప్తాడంటే, ఇది తరతరములకు మీకు ఒక కట్టడగా ఉంటుంది. తరతరములకు యెహోవా ఏర్పాటు చేసిన కట్టడ. కాబట్టి యేసు ప్రభు కూడా ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆయన కూడా ఆ శిలువ మరణాన్ని పొందక మునుపు ఆ శిష్యులతో కూడా ఆ పస్కా విందులో పాల్గొంటాడు. ఆ విందు అయిపోయిన తర్వాత కెద్రోను వాగు నుండి అదిగో ఒక తోట ఉంటుంది. ఆ తోటలోకి వెళ్తాడు. అది అరిమతయ యోసేపు అనేటువంటి ఆయన యొక్క ఆ తోట. అది అరిమతయ యోసేపు యొక్క తోట. యేసు ప్రభు తన శిష్యులతో తరచుగా ఆ తోటలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. ఇది యోధాకు కూడా తెలుసు అన్నమాట. యేసు ప్రభు ఇదిగో ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు ఆయన వెళ్ళి ఆ తోటలో విశ్రాంతి పొందుతాడని. ఇది యోధా ఇస్కరియోతుకు కూడా తెలుసు. కాబట్టి యోధా ఇస్కరియోతు ఏం చేస్తాడంటే ఆ పరిసయ్యుల దగ్గరకు, ఆ ప్రధాన యాజకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంత డబ్బు ఇస్తే నేను యేసు ప్రభువుని పట్టిస్తాను. చాలా డబ్బు అడుగుతాడు కానీ యేసు ప్రభువుని బేరంకి పెట్టేస్తాడు. చాలా డబ్బు అడుగుతాడు కానీ వాళ్ళు ఇవ్వరు. ఒక బానిస యొక్క విలువ ఎంతంటే 30 వెండి నాణేలు. ఒక బానిస యొక్క విలువ 30 వెండి నాణేలు. కాబట్టి ఒక బానిసను
కొనుక్కు కావాలంటే 30 వెండి నాణేలు కాబట్టి మేము యేసు ప్రభువు కూడా 30 వెండి నాణేలు ఇస్తామయ్యా అని అంటే, సరే ఆ 30 వెండి నాణేలకు అమ్మడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క పస్కా విందు జరిగిన తరువాత ఆ యొక్క తోటలోకి వెళ్తాడు. తోటలోకి వెళ్ళి ఆయన శిష్యులతో కూడా ప్రార్థన చేసుకొని అయిపోయిన సమయంలో ఈ యొక్క ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకులు, రోమా సైనికులు, అదిగో సన్హెద్రిన్ సభ, వారికి సంబంధించి దాదాపుగా 1250 మందిని, ఆ యొక్క సైనికులను, ఆ టెంపుల్ గార్డ్స్ని, సన్హెద్రిన్ సభలో ఉన్న పోలీసుని, వీళ్ళందరినీ కూడా తీసుకొని అదిగో ఆ యొక్క గెత్సేమనే తోటలోనికి వెళ్తాడు. ముందుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. ఏంటంటే, యేసు ప్రభువును మేము ఎలాగా గుర్తుపట్టాలి, యేసు ప్రభువుని మేము ఎలాగా గుర్తుపట్టాలి. ఎందుకు ఆ ప్రశ్న వస్తుందంటే, అల్ఫయి కుమారుడైన యాకోబు అని ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల్లో అల్ఫయి కుమారుడైన యాకోబు, ఆయన్ని చిన్న యాకోబు అంటారు. ఈ యాకోబు ఎవరై అంటే, యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? మరియమ్మ. మరియమ్మ చెల్లెలు, ఆమె పేరు కూడా మరియమ్మే. ఆమె కుమారుడు ఈ చిన్న యాకోబు, అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈ యాకోబు యేసు ప్రభు ఒకే రీతిగా ఉంటారు. వెళ్ళింది రాత్రి కదా, కత్తులతోనూ గుదియలతోనూ దివిటీలతోనూ వెళ్ళారు. ఆ రోజుల్లో ఇలాగ మనలా కరెంట్ లేదు. ఆ తోటలో వెళ్ళినప్పుడు యేసు ప్రభుని పట్టుకోవాలంటే, ఒకవేళ చిన్న యాకోబుని పట్టుకున్నారనుకో, వాళ్ళిద్దరూ ఒకే రీతిగా ఉంటారు. చిన్న యాకోబుని పట్టుకుంటే యేసు ప్రభు వెళ్ళిపోతాడేమోనని చెప్పి ఆ యొక్క ఇస్కరియోతు యోధాతో వీళ్ళందరూ ఏమంటారంటే, యేసు ప్రభువుని మేము ఎలాగ గుర్తుపట్టాలంటే, ఆ యొక్క ఇస్కరియోతు యోధా ఏమంటాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే యేసు ప్రభు, ఆ వ్యక్తే యేసు ప్రభు. కాబట్టి నేను ముద్దు పెట్టుకున్న వ్యక్తిని మీరు పట్టుకోండి అని చెప్తా. సరే, అందరితో బయలుదేరి వెళ్ళి ఆ యొక్క తోటలో యేసు ప్రభువుని ముద్దు పెట్టుకుంటాడు. బోధకుడా అని, యజమానుడా అని ముద్దు పెట్టుకుంటాడు. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? యోధా, నువ్వు ముద్దు పెట్టి నీ యొక్క బోధకుణ్ణి అప్పగిస్తున్నావా అని అంటాడు. సరే, వెంటనే వాళ్ళు ఆయన్ని వెతుకుతున్నప్పుడు ఆయన మనం చదువుకున్న భాగంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసును అని అంటాడు. ఆయనను నేనే అని చెప్తాడు. ఆయనను నేనే అని చెప్పినప్పుడు వెంటనే వారందరూ కూడా వెనక్కు తగ్గి కిందకి పడిపోతారు. ఎందువల్ల? యేసు ప్రభువు ఆయన మహిమతో ఉండి ఆయన ఏమంటున్నాడంటే నేనే అని చెప్తున్నప్పుడు వెంటనే వారందరూ కూడా కింద పడిపోతారు. అప్పుడు ఆయన అంటాడు, మరలా ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు ప్రభువుని. అయితే ఒక పని చేయండి, నన్ను పట్టుకోండి, వీరందరినీ కూడా వదిలిపెట్టండి, శిష్యులందరినీ వదిలిపెట్టండి. కాబట్టి అలాగా ఆయనను పట్టుకొని అక్కడి నుండి ఆ యొక్క తోటలో నుండి, గెత్సేమనే తోటలో నుండి ప్రధాన, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారని చెప్పుకున్నాం, అన్న అనేటువంటి ఆయన దగ్గరకు తీసుకెళ్ళారు. అన్న అంటే ఎవరు అంటే కయప అనేటువంటి ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుని యొక్క మామ అన్న అనేటువంటి ఆయన, అంటే ఎక్స్ ప్రధాన యాజకుడు. ఇంతకుముందు ప్రధాన యాజకుడిగా పనిచేసి ఆయన అల్లుడు కయప ప్రధాన యాజకుడు. ఇప్పుడు మొట్టమొదట అన్న దగ్గరకు తీసుకొని వెళ్తారన్నమాట. అన్న దగ్గరకు తీసుకువెళ్ళి ఆ అన్న దగ్గర నిలబెడతారు యేసు ప్రభువుని.
నిలబెట్టిన తరువాత యేసు ప్రభువుని ఆ అన్న దగ్గరకు ఎందుకు తీసుకెళ్తారు, అసలు ఎందుకు నిలబెడతారు ఆయన ముందు? ప్రధాన యాజకుడు కైపా ఉన్నాడు కదా. ఎందుకు అంటే, మీరు యేసు ప్రభువు ఆ యొక్క గాడిద మీద రాజులకు రాజుగా హోసన్నగా వచ్చి ఆ మందిరములో ప్రవేశించి, ఆ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని అక్కడ వ్యాపారం చేసేవారందరినీ కూడా కొరడా తీసుకొని తరిమేస్తాడన్నమాట. ఆ వ్యాపారం అంతా ఎవరిదంటే మాజీ ప్రధాన యాజకుడు అన్న, ఆయన కుమారులందరూ కూడా అక్కడ ఆ బిజినెస్ నడిపిస్తుంటారు. ఏంటి బిజినెస్ అంటే, మరి చాలా దేశాల నుండి ఈ పస్కా పండుగ సమయంలో చాలా దేశాల నుండి ఇశ్రాయేలీలు ప్రజలు వస్తారు. ఒంగోలులో క్లౌపేట ఉంది కదా, క్లౌపేటలో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా దేశాల్లో ఉంటారు. అమెరికాలో, ఇంగ్లాండ్లో, గల్ఫ్ కంట్రీస్లో చాలా చోట్ల ఉంటారు. క్రిస్మస్ టయానికి సెలవులు పెట్టుకొని క్లౌపేట వస్తారు. కానీ పస్కా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యొక్క పస్కా పండుగలో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మనము ఒక దేశానికి వెళ్ళాలంటే మన దేశం యొక్క రూపాయి విలువ మనం ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. ఈ రూపాయలన్నీ తీసుకెళ్ళిస్తే, నేను ఆ యెరూషలేం వెళ్ళేటప్పుడు కొన్ని రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డాలరు అనేటువంటివి ఇస్తారు. ఈ డాలరు అమెరికా వాళ్ళది. ఈ డాలరు ఎక్కడైనా సరే చలామణి అవుతుంది. మన రూపాయలు పనికిరావు, ఆ దేశంలో రూపాయలు పనికిరావు. ఈ డాలర్ తీసుకెళ్ళాలి. మనము ఈ యొక్క డాలర్ తీసుకొని దానికి సమానమైన డబ్బు మనం ఇచ్చి ఇలాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ డాలర్తో. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యూదులు అక్కడ బలులు అర్పించాలంటే, గొర్రెపిల్ల మేకపిల్లని కొనాలంటే ఈ ప్రధాన యాజకుని యొక్క షాప్స్లో మాత్రమే కొనాలి. లేకపోతే ప్రధాన యాజకుడు లోపల ఉన్నవాళ్ళు దీనికి కొంత మచ్చ ఉన్నది, ఇది తిరస్కరింపబడుతుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. అలాగే పేదవారు పావురాళ్ళు ఇవన్నీ కొనాలన్నా, కాబట్టి ప్రతి వస్తువును కూడా కొనాలన్నా ప్రధాన యాజకుని యొక్క షాపులు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఆ చిల్లర ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కొరడాతో కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. అందుకు యేసు ప్రభుని మొట్టమొదటగా అన్న దగ్గరకు తీసుకొస్తారు. అన్న 2 ప్రశ్నలు అడుగుతాడు. నీ శిష్యుల గురించి, తర్వాత ఆయన బోధన గురించి యేసు ప్రభుని ఆ రాత్రి కాల సమయంలో, ఎందుకంటే రాత్రి 11:30 సమయంలో ఆ గెత్సేమనే తోటలో నుండి యేసు ప్రభుని ఆ 11:30కి తీసుకొస్తారు. అక్కడ ఒక అరగంట 12 గంటలకి అక్కడ ఆ తీర్పు జరుగుతుంది. ఈ యొక్క అన్న అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభు ఏం సమాధానం చెప్తాడో తెలుసా? ఆయన ప్రతి దినము సమాజ మందిరములోను దేవాలయములోను నేను బోధ చేస్తున్నాను కాబట్టి, వినిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి నేను బహిరంగంగానే బోధ చేశాను. కాబట్టి వారు అందరిని అడగండి, నన్ను అడగాల్సిన పని లేదు అని ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు అక్కడున్న ఒక అధికారి యేసు ప్రభుని చెంప మీద కొడతాడు. అంటే ఆ ప్రధాన యాజకుడికి నీవు చెప్పే సమాధానము అదేనా అని చెంప మీద ఆయనను కొడతాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను కాని దానిని ఏదైనా చెప్పానా, కాబట్టి నన్ను ఎందుకు కొడతావు అని అడుగుతాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా కొట్టి అక్కడి నుంచి నెక్స్ట్ కైపా, ప్రధాన యాజకుడైన కైపా దగ్గరకు పంపిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము
57వ వచనం చదువుకుందాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. ఇక్కడ మొదటి మత సంబంధమైన తీర్పు అన్నా దగ్గర, నెక్స్ట్ అన్నా తర్వాత ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకొని వెళ్తారు. 12 గంటల సమయంలో కయప దగ్గరకు ఆ రోజులో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కయప దగ్గరకు తీసుకెళ్తాడు. ఈ కయప దగ్గరకు అందరూ అక్కడ చేరి ఉంటారు. అంటే సన్హెద్రిన్ సభ సభ్యులు, ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు, పెద్దలు, వీళ్ళందరూ కూడా అక్కడ చేరి ఉంటారు ఆ రాత్రి సమయంలో. అక్కడ ఒకటే మాట ఆయన అడుగుతాడన్నమాట. ఏమని అడుగుతాడంటే, నీవు క్రీస్తువా అని ఒక ప్రశ్న అడుగుతాడు ప్రధాన యాజకుడు. ఆయన ఏమంటాడంటే, నేను ఆనబెట్టి నిన్ను అడుగుతున్నాను, నీవు క్రీస్తువా అని ఒకే ప్రశ్న అడుగుతాడన్నమాట. అప్పుడు యేసు ప్రభు సమాధానం ఏం చెప్తాడంటే, ఇక మీదట అవును, ఇక మీదట కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అధికారముతో కూర్చొని ఉంటాడు. ఇక మీదట కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అధికారముతో ఉంటాడు. తర్వాత రెండవది, ఆకాశ మండలం మీద మేఘముల మీద ఆయన మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడు అని 2 మాటలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి సిలువ వేయబడి 3వ దినం తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఈ మాటలను యేసు ప్రభు ఎవరితో చెప్తాడు? ఈ అమ్మాయి కమ్మగా రాసుకుంటుంది. ఎవరితో చెప్తాడు యేసు ప్రభు? ప్రధాన యాజకుడైన కయపతో చెప్తాడు. ఆ రోజుల్లో ఉన్న ఆ ప్రధాన యాజకుడు కయపతో, ఇక మీదట కుమారుడు తండ్రి కుడిపార్శ్వన అధికారంతో కూడుకొని ఉంటాడు, ఆయన మేఘాల మీద భూమి మీదకి రాబోతున్నాడు అనే మాట చెప్పడం. వెంటనే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, క్రింద నుండి పై వరకు ప్రధాన యాజకుడికి ఉన్న ఆ వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాన్ని కింద నుండి పైకి చింపుకుంటాడన్నమాట. ఆ వస్త్రాన్ని కింద నుండి పైకి చింపుకుంటాడు. అంటే దేవదూషణ చేశాడు యేసు ప్రభు, దైవ దూషణ చేశాడు. ఈ దైవ దూషణ చేసినటువంటి వారికి మరణ శిక్ష అని లేవియా కాండములో రాయబడిందన్నమాట. దైవ దూషణ చేసిన వారికి ఏంటంటే మరణ శిక్ష. ధర్మశాస్త్ర ప్రకారము మరణ శిక్ష ఎలాగా ఉంటుందంటే రాళ్లతో కొట్టబడి చంపడవడం. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ మరణ శిక్ష, దైవ దూషణ చేసిన వారికి మరణ శిక్ష, అదిగో రాళ్లతో కొట్టబడి చంపబడతారు. స్తెఫనును కూడా అలాగే రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. ఇక్కడ ప్రధాన యాజకుడైన కయప తన వస్త్రాన్ని కింద నుండి పైకి చింపుకుంటాడు. ఎందుకు అలాగ చేస్తారంటే 2 మాటలు మీకు చెప్తాను. యాకోబు కుమారుడు యేసేపు ఆయన ఏం చేస్తారంటే అన్నలు చంపివేసినట్లుగా, ఆ చంపివేసినటువంటి ఎలాగ చంపారంటే అడవిలో క్రూర జంతువులు యోసేపుని తినివేసాయి. ఆ యోసేపు క్రొత్త అంగీ ఒకటి ఉంటుంది కదా, ఆ అంగీకి ఆ రక్తాన్నంతా పూసి తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకొస్తారు. ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు, అదిగో ఒక జంతువు చంపేసి
చంపేశారు, యోసేపు చనిపోయాడు, ఇదిగో వస్త్రము మాకు దొరికింది, ఇది నీ కుమారుడిదేనా అని తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాకోబు వస్త్రాన్ని చింపుకొని అదిగో ఎలుగెత్తి ఏడుస్తాడు. ఎందుకంటే యాకోబు ప్రేమించిన రాహేలు కుమారుడు యోసేపు, తర్వాత బెన్యామిన్. తను ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన ఆ రాహేలు కుమారుడు యోసేపు చనిపోయాడు అనేసరికి యాకోబు ఆ వస్త్రాన్ని చింపుకొని ఆయన ఎలుగెత్తి ఏడుస్తాడు. తర్వాత యోబు జీవితాన్ని మనం చదివేటప్పుడు యోబు దగ్గరికి వచ్చి ఇదిగో సమస్తము పాడైపోయి చంపబడ్డారని, కుమారులు కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు అని ఆ వార్త చెప్పగానే యోబు కూడా ఏం చేస్తాడంటే వస్త్రాన్ని చింపుకొని తలపైన అదిగో ఆ బూడిద పూసుకొని ఆయన ఎలుగెత్తి ఏడుస్తూ ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను గాక, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కమ్మగా నిద్రపోతుంది ఒక పిల్ల. కాబట్టి యేసు అక్కడ ఈ యొక్క యోబు స్తుతిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క వస్త్రము చింపుకోవడం అనేటువంటిది దైవ దూషణ చేసినప్పుడు ఇశ్రాయేలీయులకు అలవాటు అన్నమాట. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఈ వస్త్రాన్ని చింపుకొని దైవ దూషణ చేశాడు. ఇదిగో ఇతను మిగతా వాళ్ళతో సాక్షులతో మనకు సంబంధం లేదు, దైవ దూషణ చేశాడు కాబట్టి మరణ శిక్ష విధించాలి అని అక్కడ తీర్మానం చేయడం జరుగుతుంది. అప్పుడు 2 గంటల సమయంలో యేసు ప్రభువుని కైప ఇంటి ప్రక్కనే ఒక డంజన్ ఉంటుంది, ఒక చెరసాల ఉంటుంది. ఆ రాత్రి కాలము ఆ యేసు ప్రభువుని ఆ చెరసాలలో తాళ్లతో కట్టి దింపేస్తారు. ఆ తాళ్లతో కట్టి ఆ చెరసాలలో దింపి ఉదయము 6 గంటలు అయ్యే సమయానికి మరలా ఆయనను ఆ యొక్క చెరసాలలో నుండి లేపుకొని వచ్చి అదిగో సన్హెద్రిన్ సభ అనేటువంటిది ఒకటి ఉంటుంది. 71 మంది సభ్యులతో ఇక్కడ అరిమతయ, యోసేపు, తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు. యూదుల బోధకుడు ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళలో వస్తాడు. ఆయన పేరే గుర్తుందా మీకు? వాళ్ళని అడిగా నేను. మనకెందుకంటారా, ఏదో పనులకి పోయి వచ్చాము, నువ్వేదో కొద్దిసేపు చెప్పుకొని వెళ్ళు, మా పాటికి మేము వెళ్తాం, ఈరోజు ఏదో సిలువ ధ్యానాలు అన్నాం కాబట్టి వచ్చాం, కానీ లేకపోతే అసలు వచ్చేవాళ్ళం కాదు అని అంటారు. సరే, మేము కూడా ఏంటంటే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చెప్పి వెళ్ళడం. కాబట్టి నికోదేము, అరిమతయ, యోసేపు, ఇంకా కొంతమంది గమలీయేలు, కొంతమంది ఆ పెద్దలు ఆ సభలో ఉంటారు. వారందరూ యేసు ప్రభువుకి అభిమానమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈ యొక్క అరిమతయ, యోసేపు, తర్వాత నికోదేము వీరెళ్ళి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువుని ఆ శిలువ మీద నుండి దింపి మరియ తల్లి ఒడిలో ఆ కుమారుని పెట్టి ఆయన మరణించాడు అని లూకా సువార్త వ్రాసిన లూకా డాక్టరు ఒక రిపోర్ట్ ఇస్తాడన్నమాట. రిపోర్ట్ ఇస్తే అప్పుడు పిలాతు అంటాడు, అంత తొందరగా చనిపోయాడా అని. ఇక్కడ యేసు ప్రభు చిన్న వయసులో 8వ దినాన ఆ సున్నతి చేయడానికి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అనేటువంటి ఆయన ఏమంటాడంటే ఆ బిడ్డను చూసి, అయ్యా, నీవు ఇశ్రాయేలీయులకు రక్షణ దయచేయడానికి వచ్చావు, నేను కన్నులారా చూశాను అని చెప్తూ తల్లి మరీ వైపు చూసి ఏమంటాడంటే, నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఆయన చనిపోయిన తరువాత
ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ యొక్క హాస్పిటల్లో రక్త సంబంధీకులకు మాత్రమే ఆ డెడ్ బాడీని ఇస్తారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, శిలువ మీద నుండి తీసుకొచ్చారు. తల్లి ఒడిలో యేసు ప్రభువుని పెట్టడం జరుగుతుంది. మీరు ఊహించుకోండి, యేసు ప్రభువు మరియమ్మ కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు, తల్లి ఒడిలో కుమారుణ్ణి పెట్టినప్పుడు ఆ తల్లి హృదయం ఎలాగా ఉంటుంది? నిజంగా ఆ హృదయంలో కత్తితో ఖడ్గము దూసుకెళ్ళిపోతుంది. అది ఆయన చెప్పిన మాట అన్నమాట. కాబట్టి ఇలాగా యేసు ప్రభు ఆ యొక్క సందర్భాన్ని, ఆ తల్లి హృదయము, మరి ఇక్కడ రెండవ ఆ యొక్క తీర్పు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే యేసు ప్రభు మీద అనేక నేరాలు మోపుతారు. ఆ నేరాలు ఏవి కూడా రుజువు కావు. కాకపోతే ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో మరలా తిరిగి కడతాను అని అన్నాడు. ఆయన ఏమంటాడంటే, శరీరం అనే ఈ యొక్క దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను మరలా 3వ దినమున తిరిగి లేస్తాను అని ఆత్మ సంబంధమైన విషయం చెప్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, 46 సంవత్సరాలు హేరోదు రాజు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొడితే అన్ని రోజులు గడితే ఈయన పడగొడితే 3 రోజుల్లో లేపుతారని తీసుకున్నారు. ఈ సాక్ష్యం కూడా నిలవలేదు. కాబట్టి ఇప్పుడు సన్హెద్రిన్ సభ ఎదుటికి వచ్చేసి ఉదయకాలమందు అక్కడ తీర్పు తీరుస్తారు. కానీ కొంతమంది ఆ యొక్క గమలీయేలు, నికోదేము, అరిమతయి యోసేపు, ఇంకా కొంతమంది యేసు ప్రభువుని తీర్పు తీరుస్తున్న విధానాన్ని బట్టి వారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే రాత్రికాల సమయంలో తీర్పు తీర్చకూడదు. తర్వాత రెండవది, యేసు ప్రభువుని లేకపోతే ఎవరినైనా ఒక వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడకూడదు. ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని ఒక జడ్జి దగ్గరికి వచ్చి, ఒక మధ్యవర్తి వచ్చి ఆయన అడగాలి. డైరెక్ట్గా ఆ వ్యక్తిని అడిగి తీర్పు తీర్చకూడదు. అలాగా మరి ఉదయకాలము ముఖ్యంగా ఇంకేంటంటే, పస్కా పండుగ సందర్భంగా వారిని ఆ రీతిగా విచారణ చేయకూడదు. హడావుడిగా రాత్రుల్లో విచారణ చేయకూడదు. ఆ రీతిగా ఆ విచారణ జరిగించకూడదు. అందుకే దీన్ని అన్యాయపు తీర్పు అన్నాం. కాబట్టి నెక్స్ట్ ఈ 3 మత సంబంధమైన తీర్పులు. 4వ తీర్పు ఏంటంటే, పిలాతు దగ్గరకు ఆయన్ని తీసుకొని వెళ్తారు. పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ కాలంలో పిలాతు రోమా గవర్నర్, ఆ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎదుట యేసు ప్రభువు నిలబెట్టినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. యేసు ప్రభు అంటాడు, అవును, నీవన్నట్టే నేను రాజుని. అయితే నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది. ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నాకు సంబంధించిన వారంతా కూడా నాకు సపోర్టుగా వస్తారు, కానీ ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతుకి సమాధానం చెప్తాడు. తర్వాత 7 రకాలైన ప్రయత్నాలు పిలాతు యేసు ప్రభువుని మరణశిక్ష నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. 7 రకాలుగా యేసు ప్రభువుని ఆ మరణశిక్ష నుండి తప్పించాలని ప్రయత్నము చేస్తాడన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రధాన యాజకుడు, ఆ దేవాలయపు ట్రెజరరు, తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే, దేవాలయంలో ఉన్న ఆ ఖజానాలో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఆ కాలంలో ఆ ప్రజలందరికీ ఇచ్చేసి ప్రజలందరినీ యేసు ప్రభువుకి వ్యతిరేకంగా
మాకు బరబ్బాను వదిలిపెట్టండి, బరబ్బా ఒక దొంగ, బరబ్బాను వదిలిపెట్టండి. పస్కా పండుగ సందర్భంగా ఒక వ్యక్తిని, ఖైదీని విడుదల చేయడము మరి ఆచారము. కాబట్టి మీరు బరబ్బాను విడుదల చేయమంటారా, లేకపోతే యేసు ప్రభువునా అంటే మాకు బరబ్బనే విడుదల చేయండి, యేసు ప్రభు మాకు వద్దు అంట. యేసు ప్రభు వద్దు అని చెప్పినప్పుడు పిలాతు ఒక డౌట్లో పడతాడు. ఆయన ఆ న్యాయస్థానము మీద ఉన్నప్పుడు, ఆ తీర్పు తీర్చేటప్పుడు తన భార్య ఒక ఉత్తరం రాసి ఒక పనికత్తి చేత పిలాతు దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఆయన పిలాతు గవర్నరు అధికార మందిరములో తీర్పు తీర్చు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన భార్య ఒక ఉత్తరము రాసి ఆయనకు పంపించడం. 27వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి, తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. 27 మత్తయి సువార్త 27. ఆ పిలాతుకి భార్య ఉత్తరం రాస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తరం రాస్తుందంటే, రోమా గవర్నరు లేకపోతే ఎవరైనా న్యాయాధిపతి తీర్పు తీర్చేటప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా ఒక రికమెండేషన్ తీసుకొని వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సింహాల ఎదుట ఆ వ్యక్తిని వేయడం జరుగుతుంది. ఇది రోమా గవర్నర్ భార్య, చక్రవర్తి కుమార్తె రోమా గవర్నర్ పిలాతు భార్యకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గురించి నాకు కల వచ్చింది, కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్త అయిన పిలాతు దగ్గరికి ఉత్తరం రాసి పంపిస్తుంది. ఏదో ఒక రీతిగా యేసు ప్రభువుని ఆ మరణ శిక్ష నుండి లేకపోతే కొరడా దెబ్బలు కొట్టి వదిలేసేద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, నీవు యేసు ప్రభు అంటే మా మత పద్ధతి ప్రకారము మాకు మరణ శిక్ష లేదు, రోమా ప్రభుత్వం మాత్రమే ఆ మరణ శిక్ష విధించగలుగుతుంది, కాబట్టి నీవు మరణ శిక్ష విధించాలి. నీవు మరణ శిక్ష గనుక విధించకపోయినట్లయితే అదుగో మేము ఆ యొక్క రోమా చక్రవర్తికి రిపోర్ట్ చేస్తామని చెప్తూ ఆయన మీద నెపం ఏం మోపుతారంటే, ఈయన గలిలయలో సువార్త ప్రకటించేటప్పుడు అదుగో పన్ను ఇవ్వద్దని, ఆ యొక్క కైసరికి పన్ను ఇవ్వద్దని ప్రజలను రాజుకు వ్యతిరేకంగా బోధ చేశాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే గలిలయ అనగానే ఆ కాలంలో హేరోదు రాజు కుమారుడు యాంటిపస్ అనేటువంటి ఆయన ఉంటాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఇక్కడ మొదటి ఆ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి తీర్పు 7వ వచనం చూడండి. 23వ అధ్యాయం 7. ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. తర్వాత లాస్ట్లో ఒక మాట చూడండి, 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను. ఇక్కడ రాజకీయ తీర్పు మొదట పిలాతు దగ్గరికి వెళ్తే, పిలాతు ఆ కాలంలో హేరోదు దగ్గరికి ఆయన్ని పంపిస్తాడు. ఎందుకంటే గలిలయ వాడు అని తెలుసుకున్న తర్వాత ఆ కాలంలో ఆ యొక్క యెరూషలేములో ఈ యొక్క హేరోదు యాంటిపాస్, హేరోదు రాజు కుమారుడు ఉంటాడనమాట. ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఈ హేరోదు రాజు కుమారుడు
ఈ యేసు ప్రభువుని గురించి తెలుసుకొని అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడని ఈయన కూడా కొన్ని అద్భుతాలు జరిగిస్తే బాగుండు అని కోరుకుంటాడన్నమాట. కోరుకుంటాడు. ఏం అద్భుతం అంటే, మీరు ఇంతకుముందు హేరోదు తమ్ముడు ఫిలిప్ భార్య హేరోదియా, ఈ భార్యతో ఉన్నందువలన బాప్తిసమిచ్చు యోహాను ఇది ఖండిస్తాడు. అందుకు హేరోదియా కుమార్తె సలోమి వచ్చి డ్యాన్స్ చేస్తే ఒక గిఫ్ట్ ఇవ్వమంటే తల్లిని అడుగుద్ది. తల్లి ఏమని కోరుకోమంటావు, రాజుగారు గిఫ్ట్ ఇస్తానంటున్నాడంటే బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికి ఆ పళ్ళెంలో పెట్టుకొని తీసుకురా. ఆ హేరోదియా భర్త ఈ యొక్క హేరోదు రాజు యాంటిపాస్ అన్నమాట. ఆ హేరోదియా కుక్క దెబ్బ తగిలి కాలు ఇరిగి ఉంటే ఆ కుక్కను తీసుకొచ్చి యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు కదా, నా కుక్కని ఒకవేళ బ్రతికిస్తాడేమో అని ఆలోచన చేస్తాడు. కానీ యేసు ప్రభు మౌనంగా ఉంటాడు, ఏ సమాధానము చెప్పడు. ఆఖరికి విసుగు చెంది ఏం చేస్తాడంటే పిచ్చివాడు అనే ఒక ముద్ర వేసి మరలా పిలాతు దగ్గరకు పంపిస్తాడు. అట్లా పిలాతు హేరోదు రాజు మరలా పిలాతు దగ్గరికి మూడవ రాజకీయ సంబంధమైన తీర్పు. ఇప్పుడు అల్టిమేట్గా పిలాతు ఆ యొక్క గబ్బత అనేటువంటి స్థలము, అంటే హేరోదు యొక్క న్యాయస్థానము, ఆ న్యాయస్థానం మీద కూర్చొని ఇప్పుడు యేసు ప్రభువుని తీర్పు తీరుస్తాడు. 7 విధాలుగా యేసు ప్రభువుని మరణశిక్ష నుండి తప్పించాలనే ప్రయత్నం చేస్తుంటే అన్న కైప లేకపోతే అక్కడున్న వారందరూ కూడా అక్కడున్న ప్రజలకు డబ్బులు పెట్టి ఇక్కడ ఏం చేస్తారంటే యేసు ప్రభువుకి ఆ యొక్క శిలువ మరణము వేయాలి, బరబ్బాను వదిలిపెట్టాలని ఆ ప్రజల చేత కేకలు వేయించడము జరుగుతుందన్నమాట. ఇక చివరికి మాట ఏమంటారంటే, నీవు గనుక యేసు ప్రభువుకి మరణ శిక్ష వేయకపోతే మేము కైసరు చక్రవర్తికి నీ మీద ఫిర్యాదు చేస్తాం, ఆ కైసరు చక్రవర్తికి నీ మీద రిపోర్ట్ చేస్తాం అన్నప్పుడు, అంతకుముందే కొన్ని రిపోర్ట్లు ఉంటాయి. ఈసారి ఏదైనా తప్పు చేస్తే అదిగో పిలాతు పదవి నుండి తప్పిస్తాడని భయపడి అల్టిమేట్గా ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి చేత నీళ్లు తెప్పించుకొని తన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, ఈ నీతిమంతుడు, ఈలో ఏ దోషము లేదు, మీ యూదుల రాజుని సిలువేయమంటారా? ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈయన మీ యూదుల రాజు, ఈయన్ని సిలువేయమంటారా అని ఈయన యందు ఏ దోషము లేదని తన చేతులు తను కడుక్కుంటాడన్నమాట. ఈ నీతిమంతుని జోలికి పోవద్దని భార్య చెప్తుంది, ఈయనేమో ఈ నీతిమంతుని జోలికి పోకుండా తన చేతులు కడుక్కుంటాడు. అంతకుముందే 27వ అధ్యాయంలో యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అప్పగించిన ఆ యూదా ఇస్కరియోతు ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని వచ్చి ఈ నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తినని తను ఆ 30 వెండి నాణ్యాలు ఆ ప్రధాన యాజకులకు వాళ్ళు ఇస్తే ఆ యొక్క దేవాలయంలో ఆ వెండి నాణ్యాలు విసిరేసి వెళ్ళిపోతాడనమాట. ఆ ప్రధాన యాజకులు ఇవి ఖజానాలో వేయడము మంచిది కాదని ఒక పొలం కొంటారు. విదేశీయులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళను పాతి పెట్టడానికి కుమ్మరివాణి పొలము అనే పేరుతో ఒక స్థలం కొంటారు. కాబట్టి ఆ 30 వెండి నాణ్యాలు ఆ దేవాలయంలో పడవేసి బయటికి వెళ్ళి తాను అదిగో ఆత్మహత్య చేసుకుని ఆ యొక్క పిలాతు అక్కడ చనిపోతాడన్నమాట. ఆత్మహత్య చేసుకుని పిలాతు అక్కడ చనిపోతాడు. కాబట్టి ఇక్కడ అంతకు మాత్రమే కాదు, ఆ శిలువ
ఆ కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఒక ఆ వ్యక్తి శతాధిపతి ఆయన అంటాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు అనేటువంటి మాట చెప్తాడు. కాబట్టి యేసు ప్రభు నీతిమంతుడు, నిరపరాధ రక్తము, ఆ నీతిమంతుని విషయంలో నేనేమీ పొరపాటు చేయలేదు. కానీ పిలాతు ఆ రీతిగా చేతులు కడుక్కుంటాడు. కానీ అది అన్యాయమని తెలిసి పిలాతు యేసు ప్రభువుకి శిలువ మరణానికి అప్పగిస్తాడన్నమాట. శిలువ మరణానికి యేసు ప్రభువుని అప్పగిస్తాడన్నమాట. కానీ పిలాతు తర్వాత రోమ్ నగరానికి వెళ్ళి ఒక నదిలో, అంటే ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరకలేదు, చివరికి ఒక నదిలో ఆత్మహత్య చేసుకుంటాడు. నదిలో దూకి పిలాతు ఆత్మహత్య చేసుకుంటాడనమాట. ఆ రీతిగా తన మరణాన్ని అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభు ఆ యొక్క అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడై అదిగో ఆ శిలువ శిక్షను, ఆ శిలువ మరణాన్ని ఆయన సంతోషంగా అంగీకరిస్తాడు. లేఖనములు నెరవేర్చడం కోసం యేసు ప్రభు శిలువలో లేఖనములను నెరవేర్చాడు. లోకం పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆదాము హవ్వలు ఏదేను తోటలో చేసిన ఆ పాపము యొక్క అతిక్రమాన్ని మరలా అదుగో కన్యక కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమను కడపటి ఆదామైన యేసు క్రీస్తు ఇదిగో గెస్సేమనేటువంటి తోటలో, గెస్సేమనే ఆదాము హవ్వలు ఏదేను తోటలో పాపం చేశారు. గెస్సేమనే తోటలో ఇదిగో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమంటున్నాడు. ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక అని అంటున్నాడు. ప్రియులారా, అక్కడ యేసు ప్రభు ఆయన రోదనతో, వేదనతో, కన్నీళ్లతో ఆ మరణము నుండి విడిపించాలని ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో. ఆ తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన శరీరములో నుండి మామూలుగా చెమట బిందువులు రావాలి. మనం ఏదైనా కష్టపడి పనిచేస్తున్నప్పుడు చెమట వస్తుంది అన్నమాట. కానీ ఆయన రోదనతో, వేదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట వలె, ఆయన రక్తము చెమట బిందుల వలె నేలను పడెను అనేటువంటి మాట. అంటే చెమట రావాల్సిన గ్రంథుల్లో నుండి రక్తము బయటకు వచ్చేసింది. ఎందుకో తెలుసా? రేపు మన వాళ్ళు ఎవరైనా చనిపోతారు అని అంటే మనకు నిద్ర పట్టుద్దా? ఈ రాత్రి నిద్ర పట్టదు. అలాంటి బాధలో ఉన్న సమయంలో యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఆయన కళ్ళ ముందు ఈ శిలువ శ్రమలన్నింటినీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన పొందబోవు శిలువ శ్రమలను ఆయన ముఖం మీద ఉమ్మివేస్తున్నారు, అరచేతులతో కొడుతున్నారు, తలపైన ముండ్ల కిరీటం పెడుతున్నారు, ఆయనను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించయ్యని ప్రార్థన చేస్తున్నారు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనకు రావాల్సిన మరణ శిక్షను ఆయనే వేసుకొని మనకు బదులుగా సిలువలో ఆ మరణ శిక్షను ఆయన అనుభవించి సమాధి చేయబడి 3వ దినమును తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన రక్తము చేత విమోచింపబడిన మనకు శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేశారు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారు సదాకాలం ఆయనతోటి ఉంటారు. నిత్య జీవము ఆయన మనకు కలుగు చేస్తున్నాడు.
కాబట్టి ప్రియులారా, నిత్య మరణానికి లోను కావలసిన మరణం, ఆయన మరణం పొందడం ద్వారా మనకు రావలసిన శిక్షను ఆయన అనుభవించి సిలువలో శాపగ్రస్తమైన సిలువ మరణాన్ని పొంది ఆ మరణము నుండి మనలను విడిపించాడు. సాతాను బంధకాల నుండి, సాతాను యొక్క ఆ శ్రమల నుండి మనలను విడిపించి ఆయన రక్తము ద్వారా మన పాపములకు, ఎవరైతే పాప క్షమాపణ మారు మనసు పొందుతారో పాప క్షమాపణ కలుగు చేసి ఆయన తన కుమారులనుగా కుమార్తెలనుగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని పిల్లలుగా మనలను ఆయన చేస్తున్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఈ భూమి మీద యెరూషలేము పట్టణం కేంద్రంగా ఆయన 1000 ఏళ్ల రాజ్య పాలనలో మనం కూడా ఆయనతో కూడా, ఆయన నమ్ముకున్న పిల్లలము మనము ఆయనతో కూడా సదాకాలము ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు రావాల్సిన శిక్షను, ఆ మరణ శిక్షను ఆయన అనుభవించాడు. మరణ భయము లేదు, సాతాను భయము లేదు. ఆయన కుమారులనుగా కుమార్తెలనుగా చేశాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు సిలువకెక్కిన ఆ దినాన్ని ఏమని చెప్తారు? ఆ రోజున మనం ఏమంటాము చెప్పండి అమ్మా. గుడ్ ఫ్రైడే అంటే మంచిదా చెడ్డదా? గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచిదా చెడ్డదా? అంటే యేసు ప్రభు చనిపోయిన దినము అది గుడ్ ఫ్రైడే, అంటే మంచి దినము. పాపులైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ, విమోచన కలుగు చేసి ఆయన ప్రియ కుమారులనుగా కుమార్తెలనుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకోకుండా తక్కిడో బిక్కిడో ఇదంతా ఎవరు చూశారు? చిన్నప్పటి నుండి నేను ఆ మాటలు వింటున్నాను. పురుషులు ఎవరు రావట్లేదు ఈ సంఘానికి. మీరందరూ పరలోకాలు వెళ్తే మీ భర్తలందరూ ఎక్కడికి వెళ్తారమ్మా చెప్పండి? తెలుగులోనే అడుగుతున్నాను నేను, చెప్పండి. కొంతమంది భర్తలు నమ్ముకున్నారు, అవునా? కాబట్టి మీరు మీ భర్తల కోసం ప్రార్థన చేయండి. యేసు ప్రభు నమ్మదగినవాడు, వాగ్దానం చేస్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము నెరవేర్చేవాడు. కాబట్టి మీరందరూ యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎరుక్కుంటాం. ఒకవేళ చనిపోతే ఆయనతో కూడా మన పాస్టర్ నరేంద్ర జాకబ్ గారు లాగా ఆయనతో కూడా మనం ఆయనతో దేవునితో ఉంటాం. కాబట్టి మనమందరం ప్రభువుని నమ్ముకుంటే, మరి నమ్మనటువంటి వారు మన కుటుంబంలో ఇంకా నమ్మనటువంటి వారు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకా సమయం ఉండగానే నమ్మనటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. యేసు ప్రభు అందరికీ రక్షకుడు. కాబట్టి కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ వారందరూ కూడా, కుటుంబంలో ఉన్న అందరూ యేసు ప్రభువు నమ్ముకొని పరలోకంలో ఆయనతో కూడా ఉండటము అది సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మన కోసం చనిపోయిన యేసు ప్రభు, అది గుడ్ ఫ్రైడేగా మనం ఎందుకు ఆచరిస్తున్నామంటే, ఆయన రక్తములో మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు, ఆయన పిల్లలనుగా చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మనలందరం కూడా మన కుటుంబంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువ, నరవతారిగా, మానవునిగా, నరునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చి మాకు రావలసిన శిక్షను కల్వరి సిలువలో అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడవై న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అయ్యా నీవు అప్పగించుకున్నందుకు స్తోత్రములు. యేసు ప్రభువా,
ఈ రక్షణ సువార్తను వింటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పాప క్షమాపణ, మారు మనస్సు లేని బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని త్వరలో రానయ్యున్న యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి.